హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో పిసినారి చిట్టెమ్మ ఉండేది. చిట్టెమ్మ పరమ పిసినారి. పిసినారితనంతో కోట్లు సంపాదించింది. తను ఎంత పిసినారిదో చెప్పాలంటే తన చెప్పుల గురించి చెప్పాల్సిందే. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చేటప్పుడు ఏ చెప్పులతో వచ్చిందో ఎప్పటికీ కూడా అవే చెప్పులు వాడుతుంది. అయితే ఇప్పుడు వాటిని బుద్ధున్న వాళ్ళెవ్వరూ చెప్పులని అనరు. ఎందుకంటే ఆ చెప్పులు నిండుగా మేకులే. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు చెప్పు దిగినా సరే మేకులు కొట్టి వాటిని వాడుతూ ఉండేది చిట్టెమ్మ. అంతలాంటి పిసినారి చిట్టెమ్మ గురించి, ఆమె చెప్పుల గురించి తెలియని వారు రాజ్యంలో ఎవ్వరూ లేరు. ఒకరోజు చిట్టెమ్మ గుడికి వెళ్ళింది. గుడిలో దేవుణ్ణి దర్శనం చేసుకుని తిరిగి బయటకు వచ్చి చూసేసరికి తన చెప్పులు లేవు. వేరే ఏవో కొత్త చెప్పులు ఉన్నాయి. ఇక్కడేగా నా చెప్పులు పెట్టింది, కానీ కనిపించడం లేదేంటి అని చుట్టూ చూసింది. కానీ ఎక్కడా కనిపించలేదు. ఇక్కడున్న చెప్పులు నా చెప్పులంతే ఉన్నాయి. అంటే ఎవరో నా చెప్పుల్ని వాళ్ళ చెప్పులనుకుని వేసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఇక్కడే వదిలేసినట్టున్నారు. సర్లే, ఇవైతే చాలా కొత్తగా బాగున్నాయి అని అనుకుని ఆ చెప్పులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది చిట్టెమ్మ. తీరా చూస్తే ఆ చెప్పులు ఆ ఊరి రాజ్యలక్ష్మివి. రాజ్యలక్ష్మి గుడిలో నుంచి బయటకు వచ్చి తన చెప్పుల కోసం వెతికింది. అక్కడ చెప్పులు లేవు. అయ్యో, ఇక్కడేగా నా చెప్పులు పెట్టింది, ఏమైపోయినాయి అని చుట్టూ చూసి ఆ ప్రక్కగా వెళ్ళేసరికి అక్కడ చిట్టెమ్మ చెప్పులు కనిపించాయి. ఇవి పిసినారి చిట్టెమ్మ చెప్పులు కదూ? అవును, ఆ పిసినారి చిట్టెమ్మ దొంగ మొకంది. కొత్త చెప్పులు కొనుక్కోవాలంటే డబ్బులు అయిపోతాయి అని చెప్పి నా చెప్పులు వేసుకు వెళ్ళిపోయింది. మా డబ్బులు అలాంటివి కాదా, చెప్తాను దాని పని అని ఆ చెప్పులు తీసుకుని గ్రామాధికారి వద్దకు వెళ్ళింది రాజ్యలక్ష్మి. అయ్యా గ్రామాధికారి గారు, ఆ పిసినారి చిట్టెమ్మ ఉంది చూడండి, ఆమె నా కొత్త చెప్పుల్ని దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయింది. ఆమె వద్ద ఉన్న నా కొత్త చెప్పులు నాకు ఇప్పించండి అని ప్రాధేయపడింది రాజ్యలక్ష్మి. నీ చెప్పులు చిట్టెమ్మే దొంగతనం చేసిందని రుజువేంటి అని అడిగారు గ్రామాధికారి గారు. తన చెప్పుల్ని గుడిలోనే వదిలేసింది గ్రామాధికారి గారు, ఇవిగోండి చూడండి అని చిట్టెమ్మ చెప్పుల్ని చూపించింది రాజ్యలక్ష్మి. ఇవి చిట్టెమ్మ చెప్పులే. ఆగు, అయితే ఆ చిట్టెమ్మను పిలిపించి నీ చెప్పులు నీకు ఇప్పించేస్తాను అన్నారు గ్రామాధికారి గారు. అన్నట్టుగానే చిట్టెమ్మను పిలిపించి, ఇదిగో చిట్టెమ్మ, నువ్వు ఈ వయసులో దొంగతనం చేయటం ఏమైనా బాగుందా? రాజ్యలక్ష్మి చెప్పులు రాజ్యలక్ష్మికి ఇచ్చేసి నీ చెప్పులు నువ్వు తీసుకో. అలాగే రాజ్యలక్ష్మి నీ చెప్పులు వేసుకోలేక గుడి నుంచి ఇక్కడ వరకు ఉత్తి పాదాలతో వచ్చింది. రాజ్యలక్ష్మి చెప్పులు లేకుండా నడిచినందుకు గాను, అలాగే నువ్వు దొంగతనం చేసినందుకు గాను 10 వరహాలు రాజ్యలక్ష్మికి పరిహారంగా ఇవ్వు అని తీర్పునిచ్చారు గ్రామాధికారి గారు. గ్రామాధికారి గారు, నేను దొంగతనం చెయ్యలేదు, నా చెప్పులు ఎవరో వేసుకు వెళ్ళిపోయి ఇవి వదిలేశారనుకుని నేను వేసుకెళ్ళాను, అంతేగాని కావాలనైతే మాత్రం కాదు అని బ్రతిమలాడసాగింది చిట్టెమ్మ. చిట్టెమ్మ, నువ్వు చెప్పేదంతా అబద్ధం. నీ చెప్పుల గురించి తెలియని వాళ్ళు ఈ రాజ్యంలోనే లేరు. ఎవరైనా చూస్తూ చూస్తూ ఆ మేకుల మీద పాదం పెట్టగలరా చెప్పు? నువ్వు కావాలనే ఆ చెప్పులు వేసుకు వెళ్ళావు. ఇక మాట్లాడకుండా ఆమె చెప్పులు ఆమెకు ఇచ్చేసి పరిహారం డబ్బులు కూడా చెల్లించు అని కోపంగా అన్నారు గ్రామాధికారి గారు. ఇక చిట్టెమ్మ ఏమీ మాట్లాడకుండా చెప్పులతో పాటు 10 వరహాలు నష్టపరిహారం చెల్లించి బాధగా ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన దగ్గర నుంచి ఆ 10 వరహాలే గుర్తుకు వస్తున్నాయి. బాధగా చెప్పులు తీసుకుని మేడ మీదకు వెళ్ళి, అయ్యో, కొత్త చెప్పులు కొనుక్కుంటే డబ్బులు అయిపోతాయని చెప్పి మిమ్మల్నే వాడుతున్నాను, కానీ తీరా చూస్తే ఈరోజు నా చేతులతో 10 వరహాలు ఉచితంగా ఆ రాజ్యలక్ష్మికి ఇవ్వాల్సి వచ్చింది. అవే గనక ఉంటే ఒక 10 జతలు నేను చెప్పులు కొనుక్కునేదాన్ని అని బాధపడుతూ తన చేతిలో ఉన్న చెప్పులను అటూ ఇటూ తిప్పసాగింది. అవి కాస్త జారి అప్పుడే అటుగా వెళుతున్న రామకోటి తల మీద పడి ఆ చెప్పులకు ఉన్న మేకులు కాస్త ఆయన గుండుకు గుచ్చుకుపోయిని. అయ్యో అయ్యో, నన్నెవరో చంపేయాలని చూస్తున్నారు అని అరుస్తూ పైకి చూశాడు.
పైన చిట్టెమ్మ ఉంది. అమ్మో చిట్టెమ్మ, నన్ను చంపేసి నా దగ్గర ఉన్న బంగారమంతా దోచెయ్యాలని చూస్తున్నావా? నీకున్నది చాలలేదా అని అరుస్తూ, ఉండు ఇప్పుడే గ్రామాధికారి గారికి నీ మీద ఫిర్యాదు చేస్తాను అని అనుకుంటూ గ్రామాధికారి గారి వద్దకు పరిగెత్తాడు రామకోటి. అయ్యో రామకోటి, నేను కావాలని పడేయలేదు, అవే జారిపోయిని, ఆగు ఆగు అని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు రామకోటి. ఆ వెనకే ఆయాసపడుతూ, రామకోటి నేను కావాలని పడేయలేదు, నా మాట నమ్ము అని ఆయన వెనకే పరిగెత్తింది చిట్టెమ్మ. చిట్టెమ్మ కావాలని పడేయలేదని ఎంత చెప్తున్నా గ్రామాధికారి గారు నమ్మలేదు. ఇదిగో చిట్టెమ్మ, కళ్ళ ముందే నిజం కనిపిస్తుంది, ఇంకా ఎందుకు అలా అబద్ధాలు చెప్తున్నావు? ఆయనకు చూడు, గాయమయ్యి ఎంత రక్తం పోతుందో. ఆయన మీద హత్యా ప్రయత్నం చేసినందుకు గాను, అలాగే ఆయన వంటికి గాయాలు చేసినందుకు రామకోటికి 1000 వరహాలు జరిమానాగా చెల్లించు. ఇది నీ మొదటి తప్పుగా భావించి నిన్ను వదిలేస్తున్నాను. మరలా గనక ఇలాంటివే చేస్తే ఈసారి నీకు మరణశిక్ష పడేలాగా చేస్తాను అని కోపంగా అన్నారు గ్రామాధికారి గారు. ఇక ఏమీ చెయ్యలేక జరిమానా చెల్లించి ఇంటికి వచ్చేసింది చిట్టెమ్మ. ఇక ఆ చెప్పులను చూస్తుంటేనే చిట్టెమ్మకు అసహ్యం వేసింది. ఒసే పాదరక్షలు, మిమ్మల్ని చూస్తుంటే ఇక నాకు అసహ్యం వేస్తుంది. మీ వల్ల నేను పిసినారిగా సంపాదించిన డబ్బు మొత్తం పోతుంది. ఇంకా నా దగ్గరే ఉన్నారంటే ఈ ఆస్తి మొత్తం పోయేలాగా ఉంది. ఇక మీరు నా వద్ద ఉండొద్దు, పదండి, మిమ్మల్ని తీసుకువెళ్ళి నదిలో పడేస్తాను అని అనుకుంటూ వెళ్ళి నదిలో పడేసి, అమ్మయ్యా ఈ రోజుతో నా పీడ విరగడైపోయింది, వెళ్ళి ఎంచక్కా కొత్త చెప్పులు కొనుక్కుంటాను అని అనుకుంటూ ఇంటికి వచ్చేసింది చిట్టెమ్మ. పీడ విరగడైపోయిందన్న ఆనందంలో హాయిగా నిద్రపోయింది. కొద్దిసేపటి తరువాత బయట నుంచి చిట్టమ్మగారు, చిట్టమ్మగారు, ఒకసారి బయటికి రండి అని పెద్ద పెద్దగా కేకలు వినిపించాయి. ఆ కేకలతో ఉలిక్కిపడి లేచి ఎవరా అని గబగబా బయటకు వచ్చి చూసింది. తీరా చూస్తే అక్కడ చేపలు పట్టేవారు ఉన్నారు. చిట్టమ్మగారు, ఈరోజు చేపలు పడదామని నదికి వెళ్ళాము. చేపలతో పాటు మీ చెప్పులు కూడా మా వలలోకి వచ్చినాయి. వాటికున్న మేకులు కాస్త మా వలని చించేసిని. రేపటి నుంచి చేపలు ఎలా పట్టుకోవాలి? మా వల చినిగిపోయినందుకు మీరు నష్టపరిహారం చెల్లించాలి అని కోపంగా అరిచారు చేపలు పట్టేవారు. నేనెందుకు నష్టపరిహారం చెల్లించాలి? నేను చెల్లించను. అసలు ఆ చెప్పులు నావే అని రుజువేంటి అని అడిగింది చిట్టెమ్మ. చాలే చిట్టెమ్మ, ఈ చెప్పుల గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవి ఎవరికి చూపించినా చిట్టెమ్మ చెప్పులే అని చెప్తారు. పద గ్రామాధికారి గారి వద్దకు వెళదాం. ఆయనకు కూడా తెలుసు ఈ చెప్పులు నీవే అని. ఆయనే మాకు న్యాయం చెప్తారు, పదండి అన్నారు ఆ చేపలు పట్టేవారు. అలా గ్రామాధికారి గారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు చేపలు పట్టేవారు. ఇక గ్రామాధికారి గారు నష్టపరిహారంగా కొంత డబ్బు జరిమానా విధించారు. జరిమానా కట్టి తన చెప్పులు తీసుకుని బాధగా ఇంటికి వచ్చింది చిట్టెమ్మ. ఇక ఆ చెప్పులు తన వద్దే ఉంటే తన ఆస్తి మొత్తం పోతుందని భావించి వాటిని తీసుకుని రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఈ చెప్పులు నా పుట్టింటి వారు కొనిచ్చారు. అప్పటి నుండి పిసినారిగా వీటినే వాడుతున్నాను. నేనంత పిసినారిగా 60 ఏళ్ల నుంచి ఈ చెప్పుల్ని వాడుతుంటే ఈ చెప్పుల వల్ల ఒక్క రోజులోనే 60 సంవత్సరాలకు సరిపోను చెప్పుల ఖరీదంత ఖరీదు నేను జరిమానాగా కట్టాను మహారాజా. ఇక నాకు ఈ చెప్పులు వద్దు, ఈ రోజుతో వీటిని పారేస్తాను. అయితే ఈ చెప్పుల వల్ల ఎవరికైనా నష్టం కలిగితే అందుకు నాకు సంబంధం లేదని ఒక పత్రం రాసివ్వండి అని జరిగిందంతా చెప్పింది చిట్టెమ్మ. ఇక మహారాజు గారు పకపక నవ్వుతూ ఆమె కోరినట్లుగానే పత్రం రాయించి తన సంతకం చేసి ఆమెకు ఇచ్చారు. మహారాజు గారు ఇచ్చిన పత్రం తీసుకుని ఆయనకు ధన్యవాదాలు తెలిపి బయటకు వచ్చి ఆ చెప్పులను గాలిలోకి విసిరి, ఒసే పాదరక్షలు, ఈ రోజుతో నా పాదాలకు అంటిన దరిద్రం వదిలిపోయిందే అని ఆనందపడుతూ ఇంటికి వెళ్ళిపోయింది చిట్టెమ్మ. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.